ఎన్నికల వేళ తమకి భారతీయ జనతా పార్టీతో ప్రయోజనం లేదని ఒక పక్కన కార్యకర్తలు మొత్తుకుంటూ వద్దన్నా కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం ఎందుకు చేసింది ఈ ప్రయత్నం? ఒకటి నరేంద్ర మోడీ ఇంపాక్ట్, ఇంకోటి కేంద్ర రాష్ట్రపు ఇంపాక్ట్. విభజిత రాష్ట్రం నష్టపోయి ఉన్నటువంటి సందర్భంలో దాన్ని కాపాడాలని ఖచ్చితంగా కేంద్రం సహకారం కావాలి. కాబట్టి ఆ సహకారం కావాలంటే మిత్రపక్షం అయితేనే ప్రయోజనం. అందుకని మోడీ ఇంపాక్ట్ను కూడా తాను సంపాదించుకోవాలనుకున్నారు చంద్రబాబు నాయుడు. దీనికి తోడు వ్యవస్థల నియంత్రణ, ఎన్నికల సంఘం లాంటిది ఇప్పుడు కేంద్రం చెప్పినట్టు వింటుంది. ఇదివరకు కొంత తక్కువ ఉన్నా ఇప్పుడు అలా వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం చేత పనిచేర్పించుకోవాలంటే క్రిందటిసారి తెలుగుదేశం వాళ్ళకి ఆ ఎన్నికల సంఘం వల్లనే దెబ్బ తగిలింది, నిర్ణయాలు తీసుకున్నట్టు. ఇప్పుడు అట్లాంటి పని చెయ్యాలి, జగన్కి షాక్ ఇవ్వాలి అన్నట్టు ఇప్పుడు అందులో సక్సెస్ అయ్యారు. మొదటి దశలో ఒక 5-6 ఐపీఎస్ని బదిలీలు అయితే ఇప్పుడు తాజాగా 2 కీలకమైనటువంటి అధికారులు, అది జగన్కి అత్యంత సన్నిహితమైనటువంటి అధికారులుగా పేరున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ కమిషనర్ కాంతి రాణాని బదిలీ చేస్తూ తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళిద్దరినీ కూడా ఎన్నికలతో సంబంధం లేని విధుల్లో చేర్చమని చెప్పి ఆదేశించింది. అంటే లూప్ లైన్లో పెట్టమని చెప్పేసి. క్రిందటిసారి ఎన్నికలకు ముందు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇట్లాగా వాళ్ళ మీద చర్యలు జరిగినాయి. అది వైసీపీకి ఫెర్చింగ్ అని భావించి ఈ దఫా మొట్టమొదటి నుంచి అనుకున్నదే. అయితే ఒకేసారి 25 మంది ఐపీఎస్లు మార్చేయమని, చీఫ్ సెక్రటరీని మార్చేయమని, డీజీపీని మార్చేయమని చెప్పి అడిగింది. అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా మార్చమని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతానికి దశల వారీగా జరుగుతున్నట్టయితే కనబడుతోంది.